డంపింగ్ ఫిజికల్ మెమరీ గురించి. ఇది చాలా క్రిషియల్ స్టెప్ అనమాట మెమరీ ఫారెన్సిక్లో. దీని అర్థం ఏంటంటే మెమరీ కంటెంట్స్ని మనం క్యాప్చర్ చేస్తాం. ఎక్కడి నుంచి? సిస్టమ్ వాల్టర్ మెమరీ నుంచి, ర్యామ్ నుంచి. అది మనం అనాలిసిస్కి వాడుకుంటాం ఆ క్యాప్చర్ చేసిన కంటెంట్స్ని. ఇది చాలా ఎసెన్షియల్ ఇన్వెస్టిగేషన్, లైవ్ సిస్టమ్ యాక్టివిటీస్ ఇన్వెస్టిగేషన్కి చాలా ఎసెన్షియల్ అనమాట. దీనివల్ల మనం మాల్వేర్ని డిటెక్ట్ చేయొచ్చు, ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే దాన్ని అన్కవర్ చేయొచ్చు. ఎందుకంటే అవి హార్డ్ డిస్క్లో ఏవైతే ప్రజెంట్ కానీ లేని విచ్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ హార్డ్ డిస్క్, దే మే బీ ఇన్ ప్రజెంట్ ఇన్ ద వాల్టర్ మెమరీ అనమాట. ఇక్కడ కొన్ని ఇక్కడ ఏటి కింద చెప్తే అన్నీ కొన్ని ఓవర్ వ్యూ ఆఫ్ దట్ మెథడ్స్ అండ్ టూల్స్ మనం ఏమేమి కన్సిడర్ చేసుకుంటాం, ఆ మెథడ్స్ టూల్స్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డ్యూరింగ్ డంపింగ్ ఫిజికల్ మెమరీ గురించి చూద్దాం. ఫస్ట్ మెథడ్స్ ఏమేమి ఉంటాయి చూద్దాం. ఏమేమి మెథడ్స్ ఉంటాయి ఫిజికల్ మెమరీ డంపింగ్ చేయడం? ఫస్ట్ లైవ్ యాక్టివేషన్. అంటే మనం యాక్టివేషన్ అంటే గ్యాదర్ చేయడం. యాక్టివ్ సిస్టమ్ మెమరీ ఈజ్ క్యాప్చర్ ఫ్రమ్ ఏ రన్నింగ్ సిస్టమ్. ఏది రన్నింగ్ సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం క్యాప్చర్ చేస్తాం అనమాట. ఆ సిస్టమ్ కరెంట్ స్టేట్ని ఒక స్నాప్ షాట్స్ని ప్రొవైడ్ చేస్తుంది యాక్టివ్ సిస్టమ్. లైవ్ యాక్టివేషన్ అంటే అదనమాట. ఇంక్లూడింగ్ ఎన్ని రన్నింగ్ ప్రాసెస్ అవుతున్నాయి, ఎన్ని ఓపెన్ నెట్వర్క్ కనెక్షన్స్ ఉన్నాయి, ఇంకా లోడెడ్ డ్రైవర్స్ ఏంటి, ఇట్ ఈస్ ఆల్ రన్నింగ్ విచ్ ఆర్ రన్నింగ్ ఇన్ ద కరెంట్ స్టేట్. వీ విల్ టేక్ ద స్నాప్ షాట్ ఆఫ్ ఆల్. అది ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా టూల్స్ ఉంటాయి ఇట్లా ఇవన్నీ లైవ్ ఎప్పుడప్పుడు కరెంట్ స్టేట్ని, ఓపెన్ నెట్వర్క్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రన్నింగ్ ప్రాసెస్ ఉన్నాయి, ఎన్ని లోడెడ్ డ్రైవర్స్ ఉన్నాయి, ఇవన్నీ స్నాప్షాట్ చేసి క్యాప్చర్ చేయాలని దానికంటే టూల్స్ ఉంటాయి కదా. సో వేరియస్ టూల్స్ వాడతాం మనం లైవ్ సిస్టమ్ యొక్క లైవ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి. ప్రతి టూల్కి దానికంటే సొంత అడ్వాంటేజ్ ఉంటుంది, దానికంటే డిస్అడ్వాంటేజ్ ఉంటుంది కరస్పాండింగ్. ఇది వన్ ఆఫ్ ద మెథడ్ లైవ్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. ఇంకోటి కూల్ బూట్ అటాక్ అంటారు. ఇది ఇమీడియట్గా ఏం చేస్తామంటే రెసిడెన్షియల్ డేటా ఉంటుంది. ఇప్లైస్ ద ఫ్యాక్ట్ దట్ ద డేటా ఇన్ ర్యామ్ డిలేస్ స్లోలీ ఆఫ్టర్ ప్రాసెస్ ఇస్ రిమూవ్. ఒకసారి ప్రాసెసర్ రిమూవ్ అయినాక ఆ డేటా ఏదైతే ఉంటుందో ర్యామ్లో అది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో క్విక్గా రిపోర్ట్ చేయడం వల్ల సిస్టమ్ని బూటింగ్ ఫ్రమ్ ద యూఎస్బి డ్రైవ్ అండ్ అదర్ మీడియా. సో ఆ మెమరీ అనేది మనం జల్దీ తీసుకోవచ్చు అనమాట. సో దీనికి ఉన్న లిమిటేషన్ ఏంటంటే దిస్ మెథడ్ ఈస్ లెస్ రీడబుల్ అనమాట. కెన్ బి రిజల్ట్ ఇన్ ఇన్కంప్లీట్ అండ్ కరప్టెడ్ డంప్స్. మన కరప్టెడ్ డంప్స్ అనే మెమరీ డంప్స్ అనే కలెక్ట్ అవుతాయి. ఇంకో మెథడ్ వచ్చేసి క్రాష్ డంప్స్. సిస్టమ్ అనేది న్యాచురల్గా క్రాష్ కావాలి. ఇది ఎప్పుడు వాడతామంటే న్యాచురల్గా సిస్టమ్ క్రాష్ అయినప్పుడు మనం ఇది వాడచ్చు. మనతో రన్ చేయొచ్చు క్రాష్ సిస్టమ్, దాంట్లో క్యాచ్ అయినప్పుడు మనం ఈ మెథడ్ యూజ్ చేయొచ్చు. అయితే సిస్టమ్ని కాన్ఫిగర్ చేద్దాం టు క్రియేట్ ఎ మెమరీ డంప్ వెన్ ద క్రాష్ అకర్స్. దిస్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్. సో ఎప్పుడైతే సిస్టమ్ క్రాష్ అయినప్పుడు ఇది చాలా పనికి వస్తుంది న్యాచురల్గా. కొన్ని టూల్స్ చూద్దాం. మరి ఏం టూల్స్ వాడతాం మరి మెమరీ డంపింగ్ ఫిజికల్ మెమరీలో? ఫస్ట్ విండోస్ టూల్స్ వచ్చేసరికి ఎఫ్టీకే ఇమేజర్ ఉంటుంది. ఇది ఆల్రెడీ ఇవన్నీ టూల్స్ ఇంతకుముందు వీడియోని చూసినాం. మళ్ళీ రికాప్ అనమాట. ఎఫ్టీకే ఇమేజర్ ఏం చేస్తుంది? మెమరీ డంప్ని క్యాప్చర్ చేస్తుంది లైవ్ విండోస్ సిస్టంలో. ఇది యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఉంటుంది. దీంట్లో ఇంటిగ్రేటెడ్ టూల్స్ ఉంటాయి, ఫారెన్సిక్ టూల్స్ ఉంటాయి, అదర్ ఫారెన్సిక్. ఇంకా బెల్కో సాఫ్ట్ లైవ్ ర్యామ్ క్యాప్చర్స్ ఉంటుంది. ఇది ఒక ఫ్రీ టూల్ అనమాట. దట్ ఏం చేస్తుంది? మెమరీని క్యాప్చర్ చేస్తుంది లైవ్ విండోస్ సిస్టంలో, ఇంక్లూడింగ్ విత్ ద యాక్టివ్ యాంటీ ఫారెన్సిక్ టెక్నిక్స్. సో దానిలో యాంటీ ఫారెన్సిక్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఇంకోటి మ్యాగ్నెట్ ర్యామ్ క్యాప్చర్. ఇవన్నీ విండోస్ టూల్స్ అనమాట. ఇది అనదర్ ఫ్రీ టూల్ అనమాట. క్యాప్చర్స్ మెమరీ ఫర్ లైవ్. ఇది కూడా సేమ్ లైవ్ విండోస్ సిస్టమ్ నుంచి మెమరీని క్యాప్చర్ చేస్తారు, మెమరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇది లైట్ వెయిట్. ఇంకా వేరియస్ విండోస్ వర్షన్స్ని సపోర్ట్ చేస్తుంది. ఈ లినక్స్ టూల్స్ వచ్చేసరికి లైవ్ అండ్ ఏవిఎంఎల్. లైవ్ అనేది లినక్స్ మెమరీ ఎక్స్ట్రాక్ట్. ఇది ఓపెన్ సోర్స్ టూల్. ఇది కర్నల్ మోడల్స్ని ఆపరేట్ చేస్తుంది. ఇంకా మెమరీ క్యాప్చర్ని అలో చేస్తుంది విత్ మినిమల్ ఇంపాక్ట్ ఆన్ సిస్టమ్. సిస్టమ్ పైన అంటే ప్రెషర్ పడకుండా మెమరీ క్యాప్చర్ అనేది చేస్తుంది. ఏవిఎంఎల్ అనేది యాక్విజిషన్ ఆఫ్ వాల్టర్ మెమరీ ఫర్ లినక్స్. సో ఇది మైక్రోసాఫ్ట్ వర్డ్ డెవలప్ చేస్తుంది. ఈ టూల్ ఎట్లా డిజైన్ చేసిందంటే ఎఫిషియెంట్గా ఉండాలి, దాంతోపాటు లైట్ అండ్ వెయిట్గా ఉండాలి మెమరీ యాక్విజిషన్ ప్రాసెస్లో ఆన్ లినక్స్ సిస్టమ్ పైన. ఇక క్రాస్ ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి. విండోస్ ప్లాట్ఫామ్ మార్చుకున్నాం, విండోస్ టూల్స్ చూసినాం, లినక్స్ చూసినాం. అలా క్రాస్ ప్లాట్ఫామ్ టూల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు వాల్టాలిటీ అనేది క్రాస్ ప్లాట్ఫామ్, ఇది డిఫరెంట్ ఓఎస్ పైన పనిచేస్తుంది. ఈ ప్రైమరీ ఆన్ అనాలిసిస్ టూల్ వాల్టైల్ సపోర్ట్స్ అక్వైర్ మెమరీ ఆన్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అంటే లినక్స్, విండోస్, ఉబుంటు అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ పైన పనికి వస్తుంది. యూజ్డ్ విత్ ద ప్రాపర్ అక్విజిషన్ టూల్స్ కూడా ఉంటుంది దీనికి.
రికాల్లోనే ఇంకొకటి క్రాస్ ప్లాట్ఫామ్, ఇది సేమ్ టు వాల్టాలిటీ, కానీ దీంట్లో స్కేలబిలిటీ ఇంకా ఎఫిషియన్సీ కొంచెం ఎక్కువ ఉంటుంది. Recall can be used in coordinate with the acquisition tools to capture memory on various operating system. ఇవి క్రాస్ ప్లాట్ఫామ్ టూల్స్ అనమాట. ఇప్పుడు అసలు స్టెప్స్ ఏంటి మరి డంపింగ్ ఫిజికల్ మెమరీలో స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటిది, మనము ఎన్విరాన్మెంట్ని ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ప్రిపేర్లో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ టూల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, మనకు కావాల్సిన అప్రాప్రియేట్ టూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి దాని కరస్పాండింగ్ టూల్స్ ఉంటాయి, మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు క్రాస్ ప్లాట్ఫామ్కి రికాల్, వాల్టాలిటీ, లినక్స్కి లైమ్, ఏవిఎంఎల్, అట్లనే విండోస్కి ఎఫ్టీకే ఇమేజర్. అట్లా నీకు కావాల్సిన నీ ఆపరేటింగ్ సరిపోయిన టూల్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు, అది రెడీగా అవైలబుల్ పెట్టుకోవాలి. తర్వాత చేంజెస్ని మినిమైజ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఎంత మనం చేంజెస్ మినిమైజ్ చేస్తే సిస్టమ్ది అక్విజిషన్ ప్రాసెస్లో, అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రాసెస్లో మనం ఆ మెమరీ యొక్క ఇంటిగ్రిటీ కంటెంట్, మెమరీ ఇంటిగ్రిటీ కంటెంట్స్ని అంత మంచిగా కాపాడుతాం అనమాట, ప్రిజర్వ్ చేయగలుగుతాం. ఇంకా అది ఒక్కసారి టూల్ సెలెక్ట్ చేసుకున్నాక మినిమం చేంజెస్ చేయాలి, ఎక్కువ చేంజెస్ చేస్తూ ఉండొద్దు ఆ అక్విజిషన్ ప్రాసెస్లో. ఇక అక్విజిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. రన్ ద టూల్స్, ఒక్కసారి టూల్స్ రన్ చేయగానే ఆ ఎగ్జిక్యూట్ అయ్యి సెలెక్టెడ్ మెమరీ అక్విజిషన్ టూల్ ఇక ఫాలోయింగ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ఆ టూల్ అనేది రన్ అవుతుంది. ఇక అప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. ఆ చేసిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ మెమరీ డంప్ని ఒక సెక్యూర్ లొకేషన్లో నువ్వు స్టోర్ చేయాలి, సచ్ ఎస్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో కానీ నెట్వర్క్ లొకేషన్లో కానీ నువ్వు స్టోర్ చేయాలి. అయిపోయినాక లాస్ట్ స్టెప్ వచ్చేసరికి వెరిఫై ద డంప్, ఇంటిగ్రిటీ చెక్. ఈ చెక్ సమ్స్ అని ఆస్టర్స్ అని ఉంటాయి, దీనివల్ల మనం ఆ మెమరీ డంప్ యొక్క ఇంటిగ్రిటీని చెక్ చేయొచ్చు. ఇన్స్టెంట్గా అది ఏం ఆల్టర్ అయిందా, అంటే అక్వైరింగ్ చేసేటప్పుడు ఏమైనా ఆల్టర్ అయిందా అని అక్వైరింగ్ ప్రాసెస్లో మనం ఈ ఇంటిగ్రిటీ చెక్స్ వాడి మనం తెలుసుకోవచ్చు. ఇంకో డాక్యుమెంట్ చేయాలి. ఒక్కసారి అక్విజిషన్ ప్రాసెస్ అయినాక ఇంక్లూడింగ్ టూల్స్ వర్షన్స్తో పాటు ఆ సిస్టమ్ స్టేట్తో పాటు ఇంకా అదర్ రిలవెంట్ డీటెయిల్స్ అన్నిటిని డాక్యుమెంట్ చేసి పెట్టాలి. ఇది 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇది స్టెప్స్ టు ఫర్ డంపింగ్ మెమరీ. ఫస్ట్ ప్రిపేర్ ద ఎన్విరాన్మెంట్, టూల్స్ని సెలెక్ట్ చేసుకుని మినిమం చేంజెస్ చేయాలి, అక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, టూల్స్ రన్ చేసి గ్యాదర్ అయిన అక్విజిషన్ ప్రాసెస్ మెమరీని ఒక దగ్గర మంచి సెక్యూర్ లొకేషన్లో పెట్టాలి. తర్వాత ఒకసారి వచ్చిన మెమరీని డంప్ని ఇంటిగ్రిటీ చెక్ చేసి తర్వాత డాక్యుమెంట్ చేసి 3 స్టెప్స్తో మన మెమరీ డంప్, ఫిజికల్ మెమరీ డంపింగ్ స్టెప్ ప్రాసెస్ అనేది అయిపోతుంది.